నమస్తే. ఓరుగల్లు 9 న్యూస్కి స్వాగతం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్కు దడ పుట్టింది. మంత్రి కొండా సురేఖ శుక్రవారం నాపై ఆరోపణలు చేశారు. నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారు. మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పిందని, ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని చెప్పారు. ఐపీఎస్ అధికారిగా ఉన్న నాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని తెలిపారు. తల్లి మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించిన అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా? మీరు సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలను వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్లల్లో, యూనివర్సిటీ హాస్టళ్లల్లో ఇంకెంతో మంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇవాళ గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. 30 మందికి పైగా ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు అసెంబ్లీకి అటు ప్రజల్లోకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లకు పోటీ చేసిన బీఆర్ఎస్కు 7 చోట్ల డిపాజిట్ దక్కలేదని, అలాంటి పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కలేనన్నారు. మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ రాబోతుందని బావోబొమ్మర్దులు ఇద్దరు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజలు నిజాలు గ్రహించి అధికారాన్ని దూరం చేశారన్న బాధ కేటీఆర్, హరీష్ రావుకు ఇంకా పోవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్కు సంబంధం లేదని, శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి 1100 మంది ప్రాణత్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలంతా సోనియా గాంధీ వద్దకు వెళ్లి రాష్ట్ర ఏర్పాటు కోసం ఒప్పించామని చెప్పారు. ఆయన మంచం మీద పండుకొని గడ్డ పెట్టుకొని ఇప్పుడు మామూలు పండుకొని పెద్దమర్చి దీక్షా దివస్ అంట. ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట
దాని తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి జ్యూస్ తాగినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ తీసుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా గోన ప్రకాశ్ రావు నడితే మొత్తం చెప్తాడు. డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుంది. హాస్పిటల్లో ఉండి ఎవడో దీక్ష చేస్తాడా? ఎవడన్నా హాస్పిటల్లో దీక్ష చేస్తే డాక్టర్లు సాధిస్తారా? వీళ్ళ కొడుకు అల్లుడు ఏమంటాడు? మా మామ మా నాయన సావు నోట తలకాయ పెట్టేవాళ్ళు, సావు నోట తలకాయ పెట్టేవాళ్ళు హాస్పిటల్ దీక్ష చేస్తాడా? అంగన్వాడీ కేంద్రాలకు చేసే పాల సరఫరాలో ఎటువంటి గ్యాప్స్ లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. మారుమూల ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో పాల సరఫరా జరగాల్సిందేనని స్పష్టం చేశారు. పోషకాహార తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకంపై మంత్రి సీతక్క శనివారం నాడు సచివాలయంలో తన చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు జరుగుతున్న పాల సప్లైపై మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్షించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ చేశాం. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా చేయలేదు. దీనిపై ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రుణమాఫీపై బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా విడిగా వచ్చినా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు మహబూబ్నగర్లో ప్రభుత్వ రైతాంగ పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం రైతుల పండుగ ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓఆర్ఆర్ అమ్మి రుణమాఫీ చేసిందని, బీఆర్ఎస్ రూపాయలు 11,000 కోట్ల రుణమాఫీ చేస్తే అందులో 8,000 కోట్లు మిత్తికే పోయాయని విమర్శించారు. తెలంగాణ ఎప్పటికీ కూడా మొదటి స్థానంలో ఉండాలి. తెలంగాణ ఫస్ట్ ఉండాలి. తెలంగాణ వ్యవసాయంలో మొదటి స్థానం ఉండాలి. నిలబెట్టి భారతదేశం గర్వించదగ్గ రైతులుగా తయారు చేసి మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. సీతక్క గారు అంటే ఏమి చేయకపోగా పాలమూరు
ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారిలానే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు. ఒక ఆయన అంటాడు, నేను రోడ్డు మీద పోతాను, ధాన్యం కొనుగోలు చేయట్లేదు అంటాడు. ఎక్కడ ధాన్యం కొనుగోలు చేయట్లేదు? పకడ్బందీగా అత్యంత ప్రణాళికాబద్ధంగా కొన్ని వేల సెంటర్లో ధాన్యం కొనుగోలు సెంటర్ని ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రారంభోత్సవం చేయటమే కాకుండా మీలాగా నెలల తరబడి డబ్బులు ఇవ్వకుండా వారం రోజుల్లోనే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చేటట్టుగా కూడా చాలా స్పష్టంగా ఈనాటి ప్రభుత్వం చేసి ముందుకు పోతాం. రైతు పండుగను మా రైతాంగ మిత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు 7 మంది బారులు దీరి సీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో 92 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియంటే, వనపర్తిలో నేను చదువుకునే వాడిని, కుర్చీలో నేను కూర్చోలే, కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడంతో పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ 30 తారీఖు 2024 నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతుండ్రో, ఏ రకంగా విమర్శిస్తుండ్రో, ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరందరూ గమనించండి. మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది. మిత్రులారా, ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మాట్లాడమని ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా. చంద్రశేఖరరావు గారు వస్తారా? మీరిద్దరు కలిసి రాండి. ఈ రోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 3,13,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు. నేను అడుగుతున్నా, ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు చెయ్యాలనుకుంటున్నాం. వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి, ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి. అగ్గిపేట రావుని నమ్మకూర్రా నాయన అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకు వస్తారు, సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని. నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు, మా సోదరులు, ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే 182 కేసులు ఉన్నాయి. నా కేసులే నేను తీసుకోలేకపోయినా. చట్టం వేరు, ముఖ్యమంత్రి కుర్చీ వేరు. ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటారా? ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా పూసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది. కుటుంబం చేసిన అప్పుకు 60,000 ఇవ్వాలా? ఈ ప్రభుత్వం రైతు పండుగ 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు అని అడగకుండా చూడకుండా సంతకం పెడతాడని. బాలలు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శనివారం హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలను పిల్లలు, మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధులు సంక్షేమ శాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలోని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ, ఈ సంవత్సరం బాలల హక్కుల బాలల భవిష్యత్తు కొరకు బాలల హక్కుల కొరకై నిలబడదామని తెలియజేస్తూ, బాలలకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి
చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరూ బాలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కడియం కావ్య అన్నారు. ఈ ప్రోగ్రామ్ చేసిన ఆనరబుల్ ఎంపీ గారు అర్జున్, who is the world number 2 in India, number 1 in chess, and who belongs to Hanakonda, local cooperative garu, PO garu, all the children present here today, and most importantly, I would like to congratulate Arjun for his wonderful achievements and more medals, and I wish you all the very best. I wish you belated Varangal West Rajendra Reddy Annagari Collector Ma'am 14 November నుంచి 28 November వరకు children year ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ అంటే ఫర్ ఎవ్రీ చైల్డ్ దే రైట్, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ రైట్స్ ఉంటాయి పిల్లలకి. సో ఏం చేస్తాము ఈ 1 వీక్ ఏం చేస్తామంటే, సో మనందరికీ తెలుసు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత 10. సో ఎప్పుడైనా ఎవరి మీద ఒక అబ్యూస్ జరుగుతుంది, ఒక హరాస్మెంట్ జరుగుతుందంటే మీకోసం ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాం. ప్లీజ్ టేక్ యువర్ ఫ్రెండ్స్, టీచర్స్ లేదా పేరెంట్స్, వీళ్ళందరికీ కూడా చెప్పుకోలేము అనుకున్నప్పుడు 1098కి చెప్పండి. డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకంటే మన బాల్యం ఎలా ఉంటుందో, ఎంత సేఫ్ గా హ్యాపీగా నడుస్తుందో, మన మిగతా లైఫ్ అంతా కూడా అంతే హ్యాపీగా నడుస్తుంది. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, మై బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. అణగారిన వర్గాలకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా నెమల్కల్లులో పింఛన్ల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో పింఛన్లు ఎక్కువగా ఇచ్చే రాష్ట్రం మనదే. పింఛన్ల కింద 5 నెలల్లో 18,000 కోట్లు ఇచ్చాం. పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చాం. పింఛన్లు 3 నెలలకోసారి తీసుకునే సౌకర్యం కల్పించాం. లబ్ధిదారుల్లో కూలీలు, కార్మికులు ఉన్నారనే ఇలా ఏర్పాటు చేశాం. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం. ఈ నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని సీఎం అన్నారు. చాలా చాలా సంతోషంగా తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే 50 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఇంకా మిగిలిన అర్హులందరికీ ఈ గ్యాస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 2684 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వచ్చారు తయారవుతున్నారు. ఎత్తండి, చూపించండి మీ ఫోన్లన్నీ. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ ఆఫీసుకి పోయే పనే ఉండదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పెడితే మీకు అర్హత ఉంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే అవన్నీ కూడా ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఊరికి వచ్చినప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నాను కలెక్టర్కి. దగ్గర 759 కుటుంబాలకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే అవకాశం, అది శాంక్షన్ చేస్తే ఈ అవసరం నేను ఆలోచించడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్ 9 న్యూస్ ఛానల్.